నేను మీ రోషన్. చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది. న్యాయం జరిపించాలా, మా బిడ్డకు వచ్చింది అన్యాయం జరగకూడదు మేడం. బ్లాక్మెయిల్ చేసి వేరే పర్సన్ తో లింక్ పెట్టుకుని గంగవరం మండలం కల్లుపల్లికి చెందిన యుగంధర్ 4 సంవత్సరాల క్రితం మదనపల్లికి చెందిన ఓ యువతితో ప్రేమ వ్యవహారం అయితే సాగించినాడు. 4 సంవత్సరాలు ఆమెతో సజావుగా ఉన్నాడు. అయితే ఆమెని పెళ్లి చేసుకోవాలని యుగంధర్ ఆమెతో చెప్పడంతో ఆమె పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులైతే చెప్పడం అయితే జరిగింది. 4 సంవత్సరాలు సంపాదించినంత ఆ మహిళకే ఇచ్చాడని కూడా అతని సోదరుడు మీడియా ద్వారా తెలియజేయడం అయితే జరిగింది. ఏదేపేటికి ఆత్మహత్య చేసుకున్న ఆ యుగంధర్కు సరైన న్యాయం జరుగుతుందా లేదా అని చెప్పేసి కూడా వాళ్ళైతే ఆవేదన వ్యక్తం అయితే చెందినారు. గ్రామం తరఫున మీ మీడియా తరఫున మాకు న్యాయం జరిపేలా, యుగంధర్కి అన్యాయం జరిగింది, న్యాయం జరిపించాలా. మాకు పర్సనల్ కక్షలు ఏం లేదు, మేము కడుపు కాల్చుకున్నాము. మా ఇంట్లో జరిగిన అన్యాయం ఇంక ఏ బిడ్డకి జరగకుండా, వాళ్ళకి ఒక మగవాడికే కాకుండా ఒక అమ్మాయి కూడా శిక్ష పడుతుంది అనేసి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారు. ఆడబిడ్డ వల్ల మగబిడ్డకి అన్యాయం జరిగింది. సంపద మా ఇంటికి 1 రూపాయి పెట్టలేదు మేడం. తల్లికి కానీ చెల్లికి కానీ అన్నకి కానీ ప్రతి 1 రూపాయి ఆ అమ్మాయికే ఖర్చు పెట్టినాడు. ఆ అమ్మాయి బ్లాక్ మెయిల్ చేసి వేరే పర్సన్ తో వేరే అబ్బాయితో లింక్ పెట్టుకుని వీని చేసిన దాని వల్ల వాడు మనస్తాపానికి గురయ్యి. హరీష్, మాది కల్లుపల్లి గ్రామము, గంగవరం మండలం, చిత్తూరు డిస్టిక్. నా తమ్ముడు నిన్న మధ్యాహ్నం 12 గంటలకి సూసైడ్ చేసుకొని చనిపోయినాడు. దానికి కారణం వచ్చి వాడు 4 ఇయర్స్ నుండి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. దానికి సపోర్ట్గా వాళ్ళ అమ్మ చాలా సపోర్ట్ చేసింది, చాలా వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేది. 4 ఇయర్స్ లవ్ చేసుకున్నారు. 4 ఇయర్స్ విత్ మొత్తం హాస్టల్ ఫీజు, ఆమె ప్రతి ఒక్కటి A to Z ఒక తల్లిదండ్రులాగా వాడే ఉండి చూసుకున్నాడు. 1 వీక్ నుండి ఆమె చాలా అవాయిడ్ చేయడం మొదలుపెట్టింది. అది కారణం ఏమంటే వాళ్ళ అమ్మ వేరే సంబంధం చూసింది ఇంట్లో. అది వాడు ఎట్లో తెలుసుకున్నాడు. నిన్న మధ్యాహ్నం అనగా 10వ తారీఖు నైట్ 2 గంటల కాడ బెంగళూరు నుండి డైరెక్ట్ ఇటుకే వచ్చి వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటి కాడ పోయి గొడవ పడేసి, ఆ అమ్మాయి ఏమనిందో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నారో తెలియదు. గత 1 వీక్ నుండి వాడిని చాలా అవాయిడ్ చేయడం మొదలుపెట్టింది. అది వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది, వాళ్ళ ఊరు పేరు కొండమిందపల్లి, పెంచుపాడు పోస్ట్ వాళ్ళది, మదనపల్లి మండలం, అన్నమయ్య జిల్లా. వాడు ఆ అమ్మాయికి చాలా అడిక్ట్ అయిపోవడం వల్ల ఆ అమ్మాయి 4 ఇయర్స్గా నేను చేసుకుంటానని చెప్పి 1 వీక్ నుండి చాలా అవాయిడ్ చేయడము, వాళ్ళు ఆర్థికంగా చాలా ఫైనాన్స్గా చాలా వాడుకునింది. వాళ్ళతో అవసరం తీరిపోయాక ఇంకా నాకు నువ్వు అవసరం లేదని చెప్పిందో, అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. నిన్న వాళ్ళ ఇంటికి ఆడికి పోయి వస్తానట్లే 12:30కి అట్లా మేము ఎంత చెప్తానో వినకుండా చనిపోయాం. దానికి కారణం ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ బంధువులు.